నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రాక్చర్స్ అంటే లెగ్ ఫ్రాక్చర్ కానీ బోన్ అంటే ఎక్కడైనా బోన్ ఫ్రాక్చర్ అయితే దాన్ని ఎలా హీల్ చేస్తారు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఫిజియోథెరపీలో, అలాంటిది దాన్ని వివరించడానికి మనతో పాటు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ బోన్ ఫ్రాక్చర్కి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే లెగ్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, ఫింగర్స్ కూడా ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి. దేనికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్చర్ అనేటిది కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. అంటే ఒక ఫ్రాక్చర్ జరిగి అక్కడే ఉండడం, ఎక్కడికి జరిగిపోకుండా విరిగి దాని ప్లేస్లో అక్కడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోన్ మేడం, లాంగ్ బోన్, ఇది లాంగ్ బోన్ కదా, ఇది లాంగ్ బోన్ అనుకోండి. ఒక సింగిల్ బోన్, ఈ సింగిల్ బోన్లో మధ్యలో విరిగింది లేదా పైన విరిగింది, ఎక్కడన్నా విరిగిన తర్వాత జరగలేదు, ఇటు కానీ జరగలేదు, అక్కడే ఉంది, అలాగే ఉంది, కానీ విరిగింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తారు అంటే పట్టి వేసేస్తారు ఫస్ట్. దాన్ని మనం పిఓపి అంటాం, క్యాస్ట్ అంటాం, ప్లాస్టర్ అంటాం, ఇట్లా రకరకాలుగా అంటాం. ఫస్ట్ పిఓపి వేసేసి ఒక 4 weeks వరకు లేదా 6 weeks వరకు ఆ పిఓపి అలాగే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎముకకి న్యాచురల్గా హీల్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది విరిగినది. సో దీనికి ఎక్స్టర్నల్గా సపోర్ట్గా మనకి కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు డాక్టర్స్. పెయిన్ ఉంటే ఎప్పుడైనా పెయిన్కి పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఇది హీల్ అవ్వడానికి ఎప్పుడైతే సప్లిమెంట్స్ ఇస్తారో ఇది కదలకుండా ఉండాలి కదా, విరిగింది కదా, కదలకుండా పిఓపి ఉన్నప్పుడు ఏమవుతుంది, అది హీల్ అవ్వే ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ 4 weeks తర్వాత 6 weeks తర్వాత ఇది హీల్ అవుతుంది. అప్పుడు పిఓపి తీసేసి మళ్ళీ క్యాస్ట్ వేస్తారు. అంటే అతుకే విధానాన్ని బట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది కంప్లీట్గా హీల్ అయిపోతే 6 weeksకే తీసేస్తారు. హీల్ అవ్వట్లేదు, హీల్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది, లేదా అక్కడ హీల్ అయ్యే దాఖలాలు కనబడట్లేదు ఎక్స్రేలో, మళ్ళీ వేస్తారు క్యాస్ట్. ఎందుకంటే అది అతకాలి. అలాగ ఒక 8 weeks కూడా అతకట్లేదు, సర్జరీ చేస్తారు. సర్జరీ చేసి ప్లేట్ వేసేస్తారు. ఇది ఒక టైప్ అండి. రెండోది వచ్చి విరిగి జరిగిపోయింది, డైరెక్ట్ సర్జరీ. ఇంకా దీంట్లో క్యాస్ట్ వేయడం ఇంకేమి ఉండవు దీంట్లో. అంటే జాయింట్స్ ఇంకెందుకంటే ఒక్కసారి విరిగి పక్కకి జరిగిపోయింది. ఇప్పుడు ఇలా ఉండాల్సిన బోను పక్కకి ఇటు జరిగిపోయింది. జరిగిపోయినప్పుడు కంపల్సరీ సరౌండింగ్ స్ట్రక్చర్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సరౌండింగ్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్ను డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం కంటే కూడా, కాంప్లికేషన్స్ అంటే కూడా సర్జరీ చేసి రిపేర్ చేసుకుంటే బెస్ట్ కదా. సో సర్జరీ చేసి రిపేర్ చేసేస్తారు. ఇదొకటి. ఇంకొకటి వచ్చి కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్స్ అంటాం. కమ్యూనికేటెడ్ అంటే నుజ్జుగా ఇరిగిపోవడము లేదా 2-3 ముక్కల కింద విరిగిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు కూడా ఏంటి అంటే మళ్ళీ కూడా దీనికి ప్లేటింగ్ వేస్తారు. ప్లేటింగ్ వచ్చి దానికి ఏ ఫ్రేగ్మెంట్స్ ఉన్నాయో కొన్ని ఫ్రేగ్మెంట్స్ అక్కడ పెట్టిన అతుక్కోవు. ఆ ఫ్రేగ్మెంట్స్ అన్ని వాష్అవుట్ క్లీన్ చేసేసి ఏ ఫ్రేగ్మెంట్స్ అయితే అక్కడ ఉంటే అతుక్కుంటాయో సర్జన్కి మాత్రమే తెలుస్తుంది మేడం, అది క్లియర్గా. ఒక ప్రొఫెషనల్ సర్జన్కి మాత్రమే దే నో హౌ టు డూ ఇట్. నాకు ప్రాసెస్ మాత్రమే తెలుసు. ఎందుకంటే మాకు ఫిజియోథెరపిస్ట్లో నాకుండే అదృష్టం ఏంటంటే మా గురువు గారు నాకు సర్జరీస్కి అలౌ చేశారు. ఆయనతో పాటు నేను సర్జరీస్ తీసుకెళ్ళడం వల్ల, ఆయన చేసే సర్జరీస్ చూడడం వల్ల నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు ఎలా చేస్తారు, వాట్ దే డూ. మెడికల్గా ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే ఈ కైండ్ ఆఫ్ సర్జరీ చేస్తుంటారు, ఈ కైండ్ ఆఫ్ రిపేర్ చేశారు, ఈ కైండ్ ఆఫ్ మెడికేషన్ ఇస్తున్నారు, ఎందుకంటే దీనివల్ల ఇస్తున్నారు. ఇప్పుడు నేను చదువుకున్న దాంట్లో కూడా ఉంటుంది మేడం, జనరల్ సర్జరీ ఉంటుంది, జనరల్ సర్జరీతో ఫార్మకాలజీ ఉంటుంది, ఈ గైనకాలజీ ఉంటుంది, అన్నీ ఉంటాయి మాకు. మేము కూడా మెడికల్ స్టూడెంట్స్లో ఈక్వల్గా చదువుతాం సబ్జెక్ట్స్ అయితే. బట్ ప్రాక్టికాలిటీ వచ్చేటప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నాకు ఉంది. సో అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను క్లియర్గా మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఫ్రేగ్మెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అతికేటివి అవి మాత్రమే పెడతారు అన్నమాట. పెట్టిన తర్వాత నాకుండే హైయెస్ట్ బెనిఫిట్ ఏంటిది అంటే, ఇప్పుడు ఈ సర్జరీ అయిన తర్వాత సర్జన్ మనకి ఏం చెప్తారు, అసలు ఈ కైండ్ ఆఫ్ సర్జరీ జరిగింది, ప్రోటోకాల్ చేయి. ప్రోటోకాల్ అంటే ట్రీట్మెంట్ ప్లాన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓకే ఈ కైండ్ ఆఫ్ సర్జరీకి ఇన్ని వీక్స్ టైం పడుతుంది ట్రీట్మెంట్ క్యూర్ అవ్వడానికి, ఇన్ని వీక్స్ నుంచి ఇన్ని వీక్స్ మూమెంట్ తేవడానికి, అన్ని వీక్స్ నుంచి ఇంకొన్ని వీక్స్ స్ట్రెంగ్త్ తేవడానికి. ఓకేనా మేడం. ఇప్పుడు మరి ఈ మూమెంట్ తేవాలి అన్నప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. దీంట్లో మనం వాడే మొడాలిటీస్ లేదు, ఎక్సర్సైజ్ చేయాలి, దీంట్లో మనకు చేయించాల్సిన యాక్టివిటీస్. సో ఇట్లాగ అన్ని ప్లాన్ చేసుకుంటాం. డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ మెషినరీస్ ఉంటాయి వాడడానికి. సో అలాగా. సో కమింగ్ టు బ్యాక్ టు సర్జరీ, ఇట్లా కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఇది కూడా అయిపోయింది. కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్స్ కాకుండా బొక్క విరిగి బయటకు వచ్చేసింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎగ్జాంపుల్ మనకి.
ఈ బొక్క ఇట్లా మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా చర్మంలో నుంచి బయటికి. ఇవి ఏంటిది అంటే కాంప్లికేటెడ్ సర్జరీస్ ఇవన్నీ. ఎందుకు కాంప్లికేటెడ్ అంటే మీకు టిష్యూ రిపేర్ చేయాలి, నర్వ్ రిపేర్స్ చేయాలి, బ్లడ్ వెజల్స్ రిపేర్ చేయాలి, స్కిన్ రిపేర్ అంటే స్కిన్కి సంబంధించిన డ్యామేజ్ ఏదైతే అదంతా హీల్ చేయాలి, దానికి అవసరమైతే ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ద మోర్ ఫ్రాక్చర్ యొక్క ఇంపాక్ట్ ఉంటుందో ఎక్కువ ఉంటుందో మోర్ కాంప్లికేటెడ్ ఉంటుంది. మీరు సింపుల్గా చూడండి, కదలకుండా ఉన్నదానికి ఇరిగి బయటకు వచ్చిన దానికి ఇప్పుడు ఇంత ప్రాసెస్లో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి, ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క దానికి. సో జరిగే ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది మేడం ఇది. అంటే ఇప్పుడు భుజం దగ్గర జరిగింది, చేతికి జరిగింది, లేదా కాళ్ళకి జరిగింది, వేళ్ళకి జరిగింది, అరికాళ్ళకి జరిగింది, ప్రతిదీ డిఫరెంట్ అండి. ఒకదానితో ఒకదాన్ని పోల్చడానికే ఉండదు మీకు. అండ్ ప్రతి మనిషికి డిఫరెంట్. మళ్ళీ మన బాడీ లోపల డిఫరెంట్, మనిషి టు మనిషి ఇంకా డిఫరెంట్. మీకు 6 వారాలకి హీల్ అవుతుంది, నాకు 4 వారాలకి హీల్ అవుతుంది, ఇంకొకరికి 8 వారాలకి హీల్ అవుతుంది. కొంతమందికి హీలే కాదు, టైం తీసుకోవచ్చు, కొంతమందికి బాగా అతుక్కుపోతుంది స్ట్రాంగ్గా. ఇట్ ఆల్ డిపెండ్స్ టు బాడీ. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్రాక్చర్ ఇప్పుడు ఏ ఫ్రాక్చర్ అనేది తీసుకోండి, కానీ సివియర్గా జరిగిన దాంట్లో అంటే సర్జరీస్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తికి మీరు అంటే ఎన్ని రోజులు ఫిజియోథెరపీ ఇస్తుంటారు? అదే మేడం, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్చర్ జరిగింది, 4 వీక్స్ ప్రోటోకాల్. దేనికి? ఒక నార్మల్ ఫ్రాక్చర్ హీల్ అవ్వడానికి 4 వీక్స్ ప్రోటోకాల్. 6 వీక్స్ ఎందుకు అంటే అది జాగ్రత్త. ఇంకా ఓకే, ఇది బాగా అతకడానికి ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేస్తున్నాము, ఓకేనా మేడం? ఇది ఏంటిది 4 to 6 వీక్స్ అతకడం కోసం వచ్చే జనరల్ న్యాచురల్ ప్రోటోకాల్. ఒకవేళ మనిషికి అతకలేదు అనుకోండి, పెరుగుతుంది కదా ఈ ప్రోటోకాల్. ఒకవేళ అప్పటికి అతకకపోతే ప్లేటింగ్ అనేది. సేమ్ వే ఫిజియోథెరపీలో కూడా ఏం జరుగుతుంది అంటే, నేను మూమెంట్ ఎంకరేజ్ చేసేటప్పుడు ఆ పర్సన్కి ఉండే స్టిఫ్నెస్ కానివ్వండి, లోపల నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ కానివ్వండి, దాని యొక్క ఫిజియోలాజికల్ ఫంక్షన్ కానివ్వండి ఇంప్రూవ్ అవుతుంది, మనకి రిజల్ట్ చూపిస్తుంది. నేను చేసేటప్పుడు నాకు అది అలో చేస్తుంది అన్నప్పుడు రిజల్ట్ చాలా క్విక్గా చేస్తాను. అంటే నెక్స్ట్ 4 వీక్స్లో నేను ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇచ్చేస్తాను. ఒక 4 వీక్స్ ఫ్రాక్చర్ అవ్వగానే ఇంకో 4 వీక్స్ మూమెంట్లోనే మనం ఫుల్ మూమెంట్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి స్ట్రెంత్ కూడా స్టార్ట్ చేసేస్తాం. ఒకవేళ రావట్లేదు, సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, సమ్ ఓవర్ స్టిఫ్నెస్ ఉంది, ఓవర్ వీక్నెస్ ఉంది, ఇప్పుడు ఏమవుతుంది, ఈ 4 వీక్స్ 6 వీక్స్ అవ్వచ్చు, లేదు ఈ 6 వీక్స్ ప్రోటోకాల్ 8 వీక్స్ కూడా కావచ్చు. ఇఫ్ దట్ హీలింగ్ ప్రాసెస్ ఇస్ డిలేడ్, జనరల్గా చూసుకుంటే 4 to 6 వీక్స్, అది లేనప్పుడు 8 to 12 వీక్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు విరగడం ఓకే, ఈ బెనకడం కూడా దీంట్లో భాగమే అంటారా? బెనకడం వేరు మేడం. బెనకడం అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువగా చూసేది మనం యాంకిల్ జాయింట్, అంటే మన అరికాళ్ళ దగ్గర బెనకడం అనేది ఎక్కువ చూస్తాం. అంటే ఏదైనా మెట్టు జారినప్పుడు, లేకపోతే ఏదైనా తప్పటడుగు వేసినప్పుడు తక్కువ ఇట్లా బెనికినట్టు అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే, యాక్చువల్గా మన బోన్ మీదనే ఓవర్ ప్రెషర్ ఇస్తున్నాము, దాంతోపాటు లిగమెంట్స్కి టెండాన్స్ అనేవి ఓవర్గా స్ట్రెచ్ అయిపోతున్నాయి. అంటే నా యొక్క మూమెంట్ ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉన్న మూమెంట్ ఇలా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది అరికాల మీద బోన్ ఇట్లా కూర్చొని ఉంది మంచిగా. ఇప్పుడు ఇది ట్విస్ట్ అవుతుంది. ట్విస్ట్ అయినప్పుడు దీనికి కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ అటాచ్మెంట్స్ అనేవి ఓవర్గా యూజ్ అవుతుంది, ఓవర్గా స్ట్రెచ్ అవుతుంది. ఓవర్ స్ట్రెచ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, స్ట్రెయిన్ అయిపోతాయి. ఈ స్ట్రెయిన్ అయినప్పుడు మైల్డ్ రప్చర్స్ అవుతాయి, మైల్డ్. దానివల్ల ఏమవుతుంది, విపరీతమైన వాపు, విపరీతమైన నొప్పి మీకు ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ తగ్గాలి అంటే ఓన్లీ ఆప్షన్ రెస్ట్. చాలామంది ఏం చేస్తారు, ఇది తగ్గట్లేదు కదా అని చెప్పి చాలామంది మనకి ఏమంటారు మసాజ్ రుద్దించడం, అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆల్రెడీ స్ట్రెయిన్ ఉంది కదా, స్ట్రెయిన్ మీద మీరు బలంగా రుద్దుతున్నారు, ఏమవుతుంది, అది మొద్దుబారినట్టు అవుతుంది. మొద్దుబారినట్టు అయిపోయి అక్కడ కొన్నిసార్లు వాళ్ళ అదృష్టం బాగుంటే, ఇప్పుడు బాడీ టు బాడీ డిఫరెంట్ కదండి, వెళ్ళిన ప్రతి ఒక్కరికి నయం అవుతుందని చెప్పరు. నయమైన వాళ్ళు మాత్రం ఏం చెప్తారు, నయమైందని చెప్తారు. నయం కాని వాళ్ళు బయటికే రారు. ఎందుకు, వాళ్ళు చెప్పుకోలేరు కదా బాగుంది అని. మనం ఏం చేస్తాము, ఎవరైతే బాగుందని చెప్పారో వాళ్ళ మాటలు వింటాం, బాగాలేదన్న మాటలు మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పుకొని కూడా చెప్పుకోరు. ఎవరో కొంతమంది చెప్పుకుంటారు, నేను చేయించానండి నాకు డ్యామేజ్ అయిందని. మనం ఎప్పుడు ఏం చేస్తాము, పాజిటివ్ సైడ్ చూసి పాజిటివ్గా వెళ్ళిపోతాం. అక్కడ నెగిటివ్ జరుగుతుందో పాజిటివ్ జరుగుతుందో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేనేమంటాను అంటే, పాజిటివ్ అయిన లక్కీ, ఎందుకంటే అది పాతకాలం నుంచి జరుగుతుంది కాబట్టి ఓకే లక్కీ. బట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అది నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు.
ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ఫిజియోథెరపిస్ట్ ఆర్ డూయింగ్ ఫార్ బెటర్ దెన్ వాట్ వాజ్ దేర్ ఇన్ ప్రీవియస్. అంటే న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. వాళ్ళలాగా ఏదో మందులు వేసి రుద్దడాలు, బలం పెట్టి రుద్దడాలు ఇలాంటివి మనం చెయ్యము. అంతా మోడర్న్గానే ఉంటుంది. మోడర్న్ సైన్స్ పరంగా మేము కొన్ని మెషినరీస్ వాడతాము. ఆ మెషినరీస్ ద్వారా దాన్ని న్యాచురల్గా హీల్ అయ్యి ఎంకరేజ్మెంట్ చేస్తాము. దాంతోపాటు దానికి కావాల్సిన ఎలివేషన్, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ మనకి ఈ టైప్లో రైస్ అంటాం అన్నమాట. రెస్ట్, ఐసింగ్, కంప్రెషన్, ఎలివేషన్ ఇది ఇస్తూ ఫిజియోథెరపీ చేస్తాం. అండ్ ఈ ఫ్రాక్చర్ టైంలో ఎలాంటి డైట్ యూజ్ చేస్తుంటారు? అంటే జనరల్గా అవి తినొద్దు ఇవి తినొద్దు అంటే కాల్షియంకి సంబంధించిన సప్లిమెంట్స్ అండి. అంటే కాల్షియం అంటే ఇప్పుడు మనం తీసుకుంటే పాలకూరలు, ఆకుకూరలకు సంబంధించిన దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, మిల్క్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటుంది. కాల్షియం కంటెంట్ ఎక్కువనే తీసుకోవాలి అంతే. అలాగని చెప్పి కాల్షియం తీసుకుంటే కిడ్నీలు రాళ్ళు వస్తాయనే క్వశ్చన్లు కూడా నాకు చాలా రేజ్ అవుతాయి. ఇంకా అవన్నీ కామన్. అవన్నీ మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో ఆ కైండ్ ఆఫ్ టాబ్లెట్లు అయితే లేవు. ఓకే. కొంతమందికి పడవు. ఆ పడకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇప్పుడున్న మెడికేషన్ చాలా ఇంప్రూవ్ అయిందండి కంపారిటివ్లీ ప్రీవియస్లీ. ఇప్పుడు అంతా కొంచెం వాళ్ళు కూడా మనకు ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ వాడుతున్నప్పుడు మనం ఏమంటున్నాం, ఇప్పుడు అంత న్యాచురల్ కాస్మెటిక్స్ కావాలి మాకు, లైక్ వైటమిన్ సి అంటే సిట్రిక్ యాసిడ్ కాకుండా మనకి ఏదో లెమన్ ఉండాలి, న్యాచురల్గా ఆరెంజ్ ఉండాలి, అలా మనం ఏదైతే కోరుకుంటున్నామో సేమ్ వే మెడిసిన్లో కూడా ఆ కైండ్ ఆఫ్ నేచర్ వచ్చేసింది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.